మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డారు ఖమ్మం ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై జనం తిరుగుబాటు చేశారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. నచ్చజెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి దిగారు గిరిజన మహిళలు. సహనం కోల్పోయి గిరిజనులు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. మా ల్యాండ్ 10 గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు. చెప్తే ఇయ్యలే. మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం. ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు, అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడేమో ఈఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసిర్రు. అందులో మా పేరు వచ్చింది. వచ్చినాక ఇల్లు రాత్రే మార్చుకుంటే ఎట్లా సార్? మా పరిస్థితి ఏంది చెప్పండి మీరే. పాత లిస్టు రాత్రినే తయారు చేసిర్రు. పేరు ఉంది ఆల్రెడీ. ఫస్ట్ లిస్టు నాదే, అసలు లేకుండా రాలే. దుబ్బతండ మాకు ఇల్లు వచ్చింది. సర్వే చేసిర్రు, 2 సార్లు వచ్చిర్రు, సర్వే చేసిర్రు. ఇంట్లో 4 ఉన్నారు, ఒక ఇల్లు వస్తుందని రాసుకుని పోయిర్రు. ఫస్ట్ లిస్టు నాదే, ఇల్లు వచ్చింది నాది. 2సారి 3సారి కూడా వచ్చింది. ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిర్రు. మాకు ఇల్లు లేదంటారు. రాలే ఇల్లు. మొన్న ఆచార్లగూడెం, నేడు దుబ్బతాండ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల మోసంపై మంత్రిని నిలదీశారు గిరిజనులు. భోగి పండుగ రోజున బోగస్ పంపకాలు చేస్తున్నారని మంత్రి పొంగులేటికి ఎదురు తిరిగారు. డబుల్ బెడ్రూమ్ గిరిజన లబ్ధిదారులు గతంలో అర్హులుగా గుర్తించిన లిస్టును తారుమారు చేశారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. మంత్రిని చుట్టుముట్టి కదలకుండా నిలదీసి ప్రశ్నించారు లంబాడ మహిళలు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తాకడంతో ప్రారంభం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి. ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఈ డబుల్ బెడ్రూమ్ అంటే ఒక మోడల్ హౌస్, ఇందిరమ్మ మోడల్ హౌస్ ఓపెనింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటు మంత్రి పొంగులేటి, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తో పాటు స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్ష అనంతరం కూడా ఇప్పుడే ఆ సభకు కూడా బయలుదేరనున్నారు. ఆ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే డబుల్ బెడ్రూమ్ లో ఈ ఇల్లు ఈ రోజు ఓపెనింగ్ ఉండటంతో కూడా అక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆశతో కూడా ఉన్నారు. తమకు కూడా అంటే ముందుగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక అంటే అప్పుడు కూడా కొన్ని లాటరీలు తీసి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా కొంతమందికి ఇస్తా అని చెప్పేసి ఇల్లు కూడా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవకతవకలు కూడా ఎలాంటి జరగకుండా కూడా అన్ని చర్యలు కూడా చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు కూడా ఒక సమీక్షల్లో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సభకు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి అక్కడ కూడా ఇటు రైతులు కూడా, అంతేకాకుండా ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎవరికెవరికి వస్తే లబ్ధిదారులకు కూడా ఇంకా ఫైనల్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొన్నది. గ్రామాలలో కూడా ఇప్పటికే ఎవరెవరు అర్హులుగా ఉన్నారని చెప్పేసి ఇటు అధికారులు కూడా ఎవరెవరు ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న లబ్ధిదారుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. కాకపోతే ఇప్పటికీ కూడా కొంతమంది సంబంధించిన ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, అంతేకాకుండా అక్కడ లబ్ధిదారులు కూడా తమ పేర్లు ఆల్రెడీ లాటరీ తీశారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకి అయితే ఇల్లులు కేటాయించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొన్నది. అందరికీ ఇల్లులు లభిస్తాయి, ఎవరెవరు అర్హులు ఉన్నారు అని చెప్పేసి ఇటు పొంగులేటి కూడా చెప్తున్న పరిస్థితిలో తను కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇల్లులు వస్తాయి, ఎవరు మాత్రం
తిరగబడ్డొద్దు, ఎవరు గొడవలు చేయొద్దు అని చెప్పేసి ముందుగానే సూచించడం జరిగింది. ఇటు ఈ సభకు సంబంధించి ఇటు పాలేరులో ఏర్పాటు చేసిన సభకైతే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఇటు నలుగురు మంత్రులు అటు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వీళ్ళతో జాయిన్ అవ్వనున్నారు. చూసుకోవచ్చు నలుగురు మంత్రులు కూడా ఆ సభకు కూడా రానున్నారు. చూసుకోవచ్చు అంటే మెయిన్ గా ఈ లబ్ధిదారులకు ఎవరెవరికి ఇస్తాము, ఇటు ఇందిరమ్మ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్హులందరికీ కూడా ఇస్తాం చెప్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది.